హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. దోశ బ్యాటర్ పుల్లగా అయిపోయిందని అందరూ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా నేను చూపించే విధంగా దోశ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అందుకు దానికి కావాల్సింది వాటరు, సాల్టు, పసుపు, కొన్ని పోపు దినుసులు, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్ని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కొద్దిగా వాటరు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పల్సగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు చాపర్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అలాగే గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు కూడా వేసుకొని మనము చాప్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర చాపర్ లేకపోతే మీరు నైఫ్తో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా నేను ఏదైతే పోపు దినుసులు తీసుకున్నానో అవన్నీ కూడా వేసేసాను. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత నేను దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేశాను. ఇది కూడా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు కొద్దిగానే పసుపు అయితే యాడ్ చేశాను. ఓన్లీ 1 ఆర్ 2 పించ్ అంటారు కదా, అలానే కొద్దిగా వేశాను. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఏదైతే మనం ముందుగా చోప్ అయితే చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, మిర్చి, అలాగే పల్లీలు, దీన్ని కూడా వేసేసి నేను ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యేంత వరకు దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేస్తే చాలు. అలా ఫ్రై చేసుకున్న దానిని నేను తీసుకొని ఏదైతే ముందుగా మనం దోశ బ్యాటర్ అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేసి ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా నేను ముందుగా చేసుకున్న బ్యాటర్లో అయితే వేసేసి కలుపుకున్నాను. దాన్ని కూడా కొద్దిగా మీకు చిక్కగా ఉందంటే కొద్దిగా పల్సగా నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ పైన దోశ పైన అయితే పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక మనం దోశ అయితే వేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా మనం దోశ వేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేసుకొని దాన్ని అయితే కాల్చుకోవాలి. మీకు ఆయిల్ వద్దనుకునే వాళ్ళు గీ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. అలా 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడు మనకు క్రిప్సీగా బాగా టేస్టీగా అయితే దోశ వస్తుంది. చూడండి, ఎలా మనము టర్న్ చేసుకోవాలంటే కొంచెం మెల్లగా మనము టర్న్ చేసుకోవాలి, లేకంటే దోశ విరిగిపోతుంది. చూడండి, ఇలా టర్న్ చేసుకొని 2 వైపులు అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుని దాన్ని నేనైతే సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను. నేను చూపించే విధంగానే మీరు తీసి ఇలా పక్కనైతే పెట్టుకున్నారనుకో చాలా బాగా వస్తుంది దోశ. ఇప్పుడైతే మా పాప నేను వీడియో తీసే టైంలోనే వచ్చింది. నాకు కావాలి మమ్మీ దోశ స్మైలీ వేసి అని. నేను మా పాప కోసం అయితే స్మైలీ వేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, వేడి వేడి దోశలోకి చట్నీ అయితే రెడీ. మీరు కావాలంటే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.